హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి టిఫిన్ ఐటమ్ అండి. అటుకుల ఉప్మా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి నెక్స్ట్ అయితే చేసుకో ప్రాసెస్ తీసుకున్నాము. ఒక గిన్నెలో అయితే మనకు తగినంత అటుకులు అయితే తీసుకొని ఒక 2-3 సార్లు అయితే వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం దుమ్ము అనేది ఉంటుంది. కొంచెం దాంట్లో ఏదైనా పురుగులు ఏదైనా ఉన్నా కూడా బాగుంటుంది, మట్టి అనేది పోతుందండి. అట్లా 2-3 సార్లు అయితే కడుక్కోవాలి. 2-3 సార్లు కడుక్కుంటే కూడా చాలండి. ఎందుకంటే అది మెత్తగా కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. నానబెట్టుకునే అవసరం లేదండి. అయితే 2-3 సార్లు అయితే కడుక్కొని ఆ విధంగా అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే గ్యాస్ స్టవ్ అయితే అంటించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ అటుకులు ఉప్మా చేయాలి కదండి, ఆ విధంగా అయితే పెట్టేసుకున్నాను అనమాట. ప్యాన్ వేడెక్కింది. అందుకే నెక్స్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. అయితే పోసుకున్న తర్వాత వేగిన తర్వాత ఫస్ట్ అయితే పల్లీలను అయితే వేయించుకుందామండి. ఎందుకంటే మనము తినేటప్పుడు మంచిగా పంటికి తాగడానికి బాగుంటుందండి. పల్లీలు అయితే వేయించుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. చూడండి కాలుతూ ఉండాలన్నమాట. వదిలేస్తే మొత్తం మాడిపోతుంది అన్నమాట. ఆ విధంగా అయితే అంత కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసుకొని పల్లీలు అయితే తీసేసుకున్నాను. అది తీసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే పప్పు దినుసులు అయితే వేస్తున్నానండి. జీలకర్ర, ఆవాలు 2 వేసానండి. వేసిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మొత్తం అయితే కలుపుకుంటున్నాను అనమాట. అదైతే మొత్తం పచ్చివాసన వరకు అయితే వేగాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి చిన్నగా కట్ వేసుకున్నాను. నెక్స్ట్ అయితే కరివేపాకు వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం. ఆ విధంగా వేసుకొని అయితే మొత్తం కలుపుకోవాలి బాగా. మొత్తం అయితే మగ్గించండి. మొత్తం వేగిందనమాట. వేగిన తర్వాత ఉప్పు రుచికి తగినంత ఉప్పు, పసుపు అయితే వేసుకుని మొత్తం కలుపుకున్నాను అనమాట. దీని తర్వాత అయితే మొత్తం అయ్యింది. ఒక 2 నిమిషాల తర్వాత వేగిన తర్వాత మనం కలుపుకున్న అటుకులు కడుక్కున్నాం కదండి, అదైతే ఆ విధంగా అయితే మొత్తం వేసుకొని మనం తర్వాత వేసుకున్నాం ఆ విధంగా దాంట్లో వేసుకోవాలి. ఇదండి మొత్తం అయితే వైట్గా ఉన్నంత పసుపు కలర్లో వచ్చేంత వరకు అయితే బాగా కలుపుకోవాలి. వేడిగా అయితే బాగా ఉప్మా అంటే తయారవుతుంది. ఆ విధంగా బాగా కలుపుకోవాలండి. చూడండి ఆ విధంగా అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే నేను పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్నా కదండి, అవి అయితే నేను మళ్ళీ యాడ్ చేసుకొని అయితే కలుపుకుంటాను. చూడండి మీ ఇంట్లో కూడా తయారు చేసి పిల్లలకి ఇష్టంగా తింటారు, పెట్టండి. మీరు రెడీ చేయండి. బాయ్ అండి.